అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మంత్రి నారాయణకి విషాదం, కాలేజీలో ఘోర ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నారాయణ కాలేజ్లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కడప నారాయణ క్యాంపస్లో మదన్ మోహన్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. మనస్తాపం చెందిన మదన్ హాస్టల్ గదిలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ సిబ్బంది గమనించి మదన్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలోనే మదన్ మృతి చెందాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వరకు కుమారుడితో సంతోషంగా గడిపి ఇంటికి వెళ్ళిన తర్వాత కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒడిశాలోని మల్కన్గిరి అనే జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ డ్రెస్లో 2 బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. పాఠశాలలో చదువుతున్న 2 బాలికలు అదృశ్యమైనట్లు వాళ్ళ తల్లిదండ్రులు 2 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 6న మల్కన్గిరి జిల్లాలో స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 2 బాలికలు అదృశ్యమయ్యారు. స్కూల్ నుంచి వాళ్ళు ఇంటికి రాలేదు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు వారి కోసం అన్ని చోట్ల వెతకడం అయితే ప్రారంభించారు. మరి దీని గురించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్.